పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మంచిదేనా? ఖచ్చితంగా మంచిదే నిర్వహణ కోసం. ఎందుకంటే ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్ పారిశుద్ధ్య కార్మికులు పెట్టుకుని పని చేపిస్తే ఎక్కడ కొంప అక్కడే ఉండేది. అదే ఒక అవుట్సోర్సింగ్ వాళ్ళకిస్తే చక్కగా పనిచేసి పెట్టారు. అది అవుట్సోర్సింగ్ బాగుంటుంది. కానీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత ఏమైంది? ఇవాళ టాయిలెట్కి వెళ్ళాలంటే బిగబట్టుకుని చేతిలో 5 రూపాయలు ఉంటాయి. ఇదివరకు రూపాయి నుంచి 2 నుంచి 5 రూపాయలు ఇవ్వందే లోపలికి పోయి 5 రూపాయలు ప్రభుత్వానికి జమ వేసి ఇంకొక 5 రూపాయలు వాళ్ళకి లంచం ఇవ్వాలి. క్రమంగా ఏమైంది? ఇదివరకడికి మళ్ళీ ఇక చివరికి ఏం చేస్తున్నారు? బస్ స్టాండ్ దగ్గర డబ్బులు లేని వాళ్ళు ఇలా చెట్లల్లో లేకపోతే ఆగున్న బస్సులు చాటున పోసి వచ్చేస్తున్నారు. అంటే పీపీపీ స్టైల్ చేంజ్ అయిపోతుంది. అంటే మన మీద భారం అన్నటువంటిది నిశ్శబ్దంగా పడిపోతుంది. అలాగే ఇప్పుడు కార్పొరేట్ దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఉండేటటువంటి స్వేచ్ఛ, లేకపోతే అప్పుడు ఉన్న కమిట్మెంట్, నన్ను ప్రభుత్వం పోషించింది, తక్కువ ఫీజులతోనే నన్ను చదివించింది అన్నప్పుడు ఉండే కమిట్మెంట్. మనకు పాత రోజుల్లో నాడి చూసే వైద్యుడు, నాడి చూసి రోగం నిర్ధారించే వైద్యుడు. బట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్లో చదివిన వైద్యుడు ఏం చేశాడు? నీకు 100 టెస్టులు చేస్తే కానీ ఏదో ఒక జబ్బు తేల్చరు, 100 మందులు రాస్తే కానీ నీకు తగ్గించరు, లేదా 100 దానికి చిన్న చితక దానికి కూడా ఆపరేషన్ స్టైల్లోకి వెళ్ళిపోయి. అంటే తమ తాత ముత్తాతల నుంచి ఆస్తో లేకపోతే తన తల్లిదండ్రుల సంపాదనతోనో పెట్టినటువంటి ఖర్చు మన దగ్గర నుంచినే భరించేస్తున్నాడు. బట్ గవర్నమెంట్ డాక్టర్ అట్లా కాదు కాబట్టి ఇంతకుముందు చేసి, ఇప్పుడు అది పీపీపీకి వెళ్తే మళ్ళీ సేమ్ పొజిషన్. నెంబర్ 2, అయితే మనం దీన్ని తప్పంటామా అంటే, మనం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చిరాకు కదా, ప్రైవేట్ హాస్పిటల్లే ఇష్టం కదా, కార్పొరేట్ హాస్పిటల్ మరింత ఇష్టం కదా. గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్ కింద నడుస్తుంది అనమాట. ఇది ఒక ఆస్పెక్ట్. మేబీ లైక్ నిమ్స్, ఎయిమ్స్ లాగా జరుగుతుందేమో, అదేనా నిర్వహిస్తే చాలు మనకి అనేటటువంటి ఉంటుంది, మనకి ఒక ధైర్యం వస్తుందేమో. నెంబర్ 2 వచ్చేటప్పటికి రోడ్లు. ఇదివరకు హైవేలు అనేటటువంటి దాంట్లో ఉన్న సమస్య గుంటలు గంటల తరబడి. ఇది ఇప్పుడు సేమ్ పరిస్థితి రాష్ట్ర రహదారులకి R&B రోడ్లకు వచ్చినాయి. దానికి అయ్యే ఖర్చుని భరించేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనేటటువంటిది ఒక కారణం చూపించేసి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. దెన్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది. దెన్ మన దగ్గర వసూలు బిగినైతే ట్రాక్టర్ రోడ్కి ఉండదులే, లేకపోతే అదేది సైకిల్కి ఉండదు, రిక్షాకు ఉండదు కదా, ఆటోకు ఉండదు కదా అనేటటువంటి. ఫస్ట్లో అదే నిదానంగా వసూలు చేస్తేమో లేదు. రెండోది లారీ లేకపోతే కారు, ఓ పక్కన హైవే ప్లస్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అంటే ఇంకో 4 రూపాయలు పెడతాడులేవాడు. కరెక్టే. ఈ రూట్లో చంద్రబాబు గారి ఆలోచన. రోడ్డు బాగుందని సంతోషపడతారు, ఆఫ్టర్ ఆల్ ఈ టోల్ గేట్ని ఎవరు పట్టించుకోరండి. మేబీ అది సక్సెస్ కావచ్చేమో. కానీ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఒక లారీ అక్కడికి వచ్చిన తర్వాత దానికి అయ్యే ఈ అదనపు ఖర్చులు ఎవరి మీద వేస్తారు? వాళ్ళు జేబులోంచి తీసుకొచ్చిస్తారా? వాళ్ళు ఏ సరుకు రవాణా చేస్తున్నారో దాని మీద వేస్తారు. ఆ రవాణాకి వేసినప్పుడు వాళ్ళు ఆ ఫైనల్ అవుట్పుట్కి ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తారు. కానీ ఇది డైరెక్ట్గా ప్రభుత్వపు బాధుడు కాదు. అదే చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ప్రైవేటీకరణ అన్నటువంటి దాని ద్వారా నీకు మెరుగైన సేవలు అందుతాయి, దానికి అయ్యే ఖర్చు నువ్వు సంపాదించే స్థాయికి ఎదగాలి. ఎదగలేకపోతే నీ బ్రతుకు అక్కడే ఉండిపోతుంది. కాబట్టి పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, సంపాదించు, పోషించు, లేదా పక్కకెళ్ళి పడుకో, అన్న క్యాంటీన్కి వెళ్ళి భోంచేసి ఇంట్లో పడుకో. ఇది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్.